మీరు ఈరోజు మాట్లాడిన ప్రతి మాట అబద్ధం. అది మీ ప్రతి సందర్భంలో ప్రజలకు తప్పుడు సమాచారం పోతుంది చెప్పని మీరు నిలదీసే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏ మేరకు అబద్ధాలు ఆడిరని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారు సీతకు అందరికీ చేసినట్టు ఈరోజు నీ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు నా ఫోటో ఈ విధంగా ఉన్నదాన్ని తీసుకొని ఈరోజు అదే వాచ్తో మీ దగ్గర ఉన్నా. ఈరోజు డిఐజీ టీవీ అట, డిఐజీ టీవీ, ఇది డిఐజీ టీవీలో రోలెక్స్ వాచ్ 97 లక్షల రూపాయలది నేను పెట్టుకున్నాను చెప్పని చూపిస్తుంది. ఇది యాక్చువల్గా ఈ వాచ్ పేరు మైకేల్ కోర్స్. ఈ వాచ్ పేరు మైకేల్ కోర్స్. ఇది కూడా ఒక మిత్రుడు నాకు బహుమతికి ఇచ్చాడు. ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చిన ఒక మిత్రుడు నాకు ఇస్తే పెట్టుకున్న ఈ వాచ్కు చూడండి మిత్రుడా, ఇది వాచ్. ఈ వాచ్ పేరు మైకేల్ కోర్స్. దీని ధర ఇప్పుడే మామూలు గూగుల్ కొడితే కిందికి 10,000 మీదికి 40,000. కానీ అదే కిందికి 10,000 మీదికి 40,000 దీని ధర. ఇది కూడా మిత్రుడు ఇచ్చిండు, నాకు బహుమతికి ఇచ్చిన మిత్రుడు. దీన్ని వీళ్ళు డిగ్ టీవీలో అసెంబ్లీకి ₹1,00,00,000 రోలెక్స్ వాచ్ పెట్టుకొని వచ్చిన వేరే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. కింద మళ్ళీ అసెంబ్లీకి దీని ధర ₹97,05,412. వీడియోతో దుకాణదారుడు అయినట్టు ఈ దుకాణం వీడు అమ్ముతున్నట్టు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు అసెంబ్లీనే దుబాయ్ కేంద్రంగా విద్వేషపు వాట్సాప్ గ్రూప్ ద్వారా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా ప్రభుత్వం బదనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ విష ప్రచారం ప్రజలు నమ్మరు. మిమ్మల్ని ఆల్రెడీ ఫామ్ హౌస్కే పరిమితం చేసిండ్రు. ఇప్పుడు ఇంకొక మాట అన్నాడు, జీరో, ఈ ప్రభుత్వానికి జీరో విలువ కట్టిండ్రు. అసలు జీరో విలువ మీకు ప్రజలు కట్టిండ్రు. లోకసభ ఎన్నికల్లో మీరు జీరోకి పరిమితమైనరు. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఫామ్ హౌస్గా పరిమితం అయిపోయారు. ప్రతిపక్షానికి కంటోన్మెంట్లో 3rd ప్లేస్. జబ్బలు జరుపుకున్న జూబ్లీహిల్స్లో ఓడిపోయారు 24,000 ఓటుతోని. పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ఓడిపోయారు. మొన్న మున్సిపల్ ఎన్నికలు కూడా ఓడిపోయారు. అరే మిమ్మల్ని ప్రజలు జీరోకి పరిమితం చేస్తే ఈరోజు మీ ఫ్రస్ట్రేషన్లో ఓ బీసీ బిడ్డనేటువంటి నా పైన, మొన్న గతంలో సీతక్క గారి పైన మా మనోనిబ్బరాన్ని తగ్గించడానికి మా మనస్సును చంచలం చేయడానికి మీరు చేసే ప్రయత్నం ఎప్పటికీ తగ్గదని మాట చెప్తున్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రజల పక్షాలు ఉంటాం, ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారధి ఉంటాం. మీరు ఎన్ని విచార ప్రసారాలు చేసినా ప్రజల దేవుడు. మా వేములో నియోజకవర్గం, మా రాజన్న సిరిసిల్ల జిల్లా నన్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంత సాదా సీదాగా ఉంటుందో తెలుసు ప్రజలకు. మా ప్రజలు ఇలాంటి విష ప్రచారాన్ని నమ్మరు. అంతేందుకు మీ పార్టీలో మా ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు కూడా నా వ్యక్తిత్వం చూసిన వాళ్ళు ఈ మాటని చెప్పిన మాట చెప్తూ ఈరోజు ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఇది అసెంబ్లీలో నేను మాట్లాడుతున్నప్పుడు తీసిన ఫోటోను ఏది వాడింది, ఇది కూడా అసెంబ్లీ రూల్స్కు విరుద్ధము. అసెంబ్లీ రూల్స్ అతిక్రమించినట్టే. గౌరవ స్పీకర్ గారిని కూడా నేను కలుస్తా. ఈ విధంగా శాసనసభలో ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి హక్కుల్ని పరిరక్షించమని కోరుతా. ఈరోజు శాసనసభ్యులకు సంబంధించినటువంటి రూల్స్ను పాటించే విధంగా బయట ప్రపంచంలో ఈ విధంగా ఒక పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలికేటువంటి వీరిపైన కఠిన చర్యలు తీసుకోమని కూడా నేను కోరుతానమాట. ఈ సందర్భం చెప్తూ మా మిత్రుడు ఈ వాచ్ వాళ్ళకి ఇవ్వమని కేటీఆర్కి ఇవ్వట్రా. ఈ వాచ్ కేటీఆర్కి ఇచ్చి కేటీఆర్ వాచ్ నాకు అవసరం లేదు, వాళ్ళు తీసుకుని ఇప్పుడే ఇచ్చేస్తా. కేటీఆర్ 97 లక్షల వాచ్ అంటారు కదా, వాళ్ళు ఇచ్చినా నేను తెలుగు ఉండి లెక్క. వాళ్ళ వాచ్ విలువతో నాకు తెలియదు, ఎంత పెద్ద వాచ్ పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఈ వాచ్ను మా మిత్రుడు చెప్పినట్టుగా బీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వమంటున్నారు. అది కేటీఆర్ గారిని ఇవ్వడానికి సిద్ధమే, హరీష్ రావు గారికి సిద్ధమే, పెద్ద కేసీఆర్ గారు కూడా 90 లక్షల వాచ్ అంటే ఈ వాచ్ను ఉన్న పలంగా ఇచ్చే బాధ్యత నాదే. తీసుకోమంటున్నా. వాళ్ళ వాచ్ ఒకవేళ ఇదే విలువ అయితే ఉంచుకుంటా, మరీ ఎక్కువ విలువ అయితే ఏదైనా దేవుడి నుండి లేచేస్తాను, మా రాజన్న నుండి లేస్తా, లేకపోతే అంటే ఈ విధంగా దుష్ప్రచారం చేయడం సరికాదు, మానుకోవాలని ఈ సందర్భంగా నీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరిక ద్వారా జారీ చేస్తున్నారు. ఇది విధానం సరైనది కాదు, ఈ విధానం సరైనది కాదు. ఈరోజు అసెంబ్లీలో మీరు మాట్లాడేది అబద్ధమైతే అడ్డుకోవడం తప్ప, మీరు మాట్లాడేది బయటకు వెళ్ళవు. ఇప్పటికీ అన్పార్లమెంట్కి సంబంధించిన భాష మాట్లాడితే తొలగించమని కోరడం తప్ప, ఈ విధంగా ఒక బీసీ బిడ్డ అయినటువంటి ఈరోజు ఒక అవకాశం వచ్చి ప్రజల మధ్యలో ఉండి ఈ విధంగా మేము ముందుకు పోతుంటే మా మనోనిబ్బరాన్ని తగ్గించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు. ఈరోజు ఎన్నో
మీ 10 ఏళ్ల పరిపాలనలో ఎన్నో అవమానాలు, ఎన్నో అవేళనలు, ఎంతో మీరు మానసికంగా ఇబ్బంది పెట్టినా మేము తట్టుకొని ఇక్కడ దాకా వచ్చినాం. మీ బెదిరింపులకు ఆనాడే, మీ విష ప్రజలకు ఆనాడే ఈరోజు ప్రజల నుంచి నిబద్ధతతో వచ్చినటువంటి వాళ్ళం. కాబట్టి రాబో రోజుల్లో కూడా ఇంకా మీ యొక్క వైఖరి మారకపోతే మా మిత్రుడు చెప్పిన ఈరోజు ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితమైనరు, ఇలాంటి దుష్ప్రచారాలు పిచ్చి పిచ్చి చేస్తే మీరు అసెంబ్లీ కూడా భవిష్యత్తులో రారనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తాను. Subscribe us and press the bell icon for more interesting updates.